బ్రో, ఇండియాలో ప్రజలు వేరే వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసిర్రా. ఏదైతే యువరాజ్ ఇన్సిడెంట్ ఉందో, నోయిడా ఇన్సిడెంట్, హీ డిడెంట్ డై బ్రో. వి అలౌడ్ హిమ్ టు డై. ఆయన చనిపోలేదు. ఆయన చనిపోతుంటే మనం చూస్తూ కూర్చున్నాం. ఎవరైతే ఆయన రెస్క్యూ చేయాల్సిన బాధ్యతను వచ్చిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రయత్నించకుండా సగం సగం ప్రయత్నంతో ఆయన చనిపోతుంటే చూసాం బ్రో మనం ఇండియాలో. ఇంకా ఇంకా ప్రజల గురించి ఇంత స్వార్థంతో తయారవుతున్నాం. అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఖచ్చితంగా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఒక 5 years పాప యూపీలో గ్యాంగ్ రేప్ చేయబడి జస్ట్ ఫర్ ఫన్. వాళ్ళు ఎందుకు చేసారు అంటే జస్ట్ ఫన్ చేసినామంటారు. వాళ్ళ పాపను థర్డ్ ఫ్లోర్ నుంచి కింద పడేస్తే మనం క్వశ్చన్ చేయడం కూడా ఒకవేళ సిద్ధంగా లేము. ఇంత స్వార్థంతో తయారైనా మనం ఇండియాలో. అండ్ పోలీస్ దగ్గరకు పోదామంటే ఈవెన్ కాన్పూర్ లో పోలీసు వాళ్ళు కూడా ఒక మైనర్ బాలిక పైన అత్యాచారానికి ప్రయత్నించి చేసిరని చెప్తున్నారు. 8 మంది కలిసి ఒక 15 ఏళ్ల పాపను రేప్ చేసిరు బ్రో. ఇన్ని అవుతున్నా కానీ, ఈ దేశంలో ఇన్ని అవుతున్నా మనం రాజకీయాల కోసం కుల మతాల కోసం కొట్లాడతాం కానీ మనం ఈ ఈ దేశంలో బతకడానికి స్వేచ్ఛ కావాలా, ఫ్రీడమ్ కావాలా, సెక్యూరిటీ కావాలా, మనం ఎందుకు కొట్లాడితే కామన్ సెన్స్ నీకు లేకుండా పోతుంది, నాకు లేకుండా పోతుంది. ఇప్పుడు మనం బట్టలు వేసుకోవడం గురించి మాట్లాడతాం. ఒక 5 సంవత్సరాల పాప దాంట్లో, 9 నెలల పాప దాంట్లో, ఆమె బట్టలు 9 నెలల పాపకం సరిగా బట్టలు కూడా వేయం బ్రో. అలాంటి పాపను రేప్ చేస్తుంటే మనం క్వశ్చన్ చేయకుండా కూర్చుంటున్నాం. ఎంత సిగ్గు శరం లేని తయారవుతున్నాం. నువ్వైనా నేనైనా పోయినదు. వీ షుడ్ క్వశ్చన్. నాకు అర్థమైతలేదు. ఈవెన్ నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా? నేనే తప్పుగా ఆలోచిస్తున్నా. మీరు చెప్పండి. ఇండియాలో మనం ఎవరైనా ఏమైనా చేసుకో, మనం సైలెంట్ గా ఉందామో అదే కరెక్ట్ వే ఆఫ్ ఉండడం అంటే నేను మీరు కింద కామెంట్ చేయండి. నేనే తప్పుగా ఆలోచిస్తున్నాను నేను అనుకుంటా.